అందరికీ శుభాభినందనండి. ప్రధానంగా నేను ఛానల్ వారికి ధార్మిక విషయాలు చాలా అడగటం, చెప్తూ ఉండటం జరుగుతోంది. దానికి అనుగుణంగా అసలు యాత్రికుల సౌకర్యార్థం శ్రీకాళహస్తి, తిరుపతి జర్నీలో నాకు అయిన అనుభవాలు మీకు అందరికీ ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము. ఇది యాత్రా దర్శినిగానే చూడండి. లోపల ధార్మికమైన గుడిలోని అమ్మవారి విశేషాలు, అయ్యవారి విశేషాలు విడిగా తెలుసుకుందాం. ప్రధానంగా ఏంటంటే, మనకి చాలామంది తిరుపతి వెళుతూ తిరుపతిలో శని ఆదివారాలు ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఈ కారణంలో చాలామంది ఏం చేస్తారంటే, సెలవు ఉంది కదా అని 3 రోజులు ఉందామని బుక్ చేసుకుని అక్కడ మనకి దర్శనానికి ఒక్కరోజు మాత్రమే అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. నేను కూడా అలాగే, మాకు శనాదివారాలు సెలవు ఉండటం వల్ల ఒకరోజు ముందుగానే బయలుదేరి వెళ్ళి అక్కడ ఉందామని అనుకున్నాను. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ దొరకలేదు. అనుకోకుండా స్వామి నీ అనుగ్రహమైనా ఇస్తావా అంటూ కాళహస్తికి ముందు రోజు సాయంత్రం ట్రై చేశాం. చేస్తే అది అదృష్టం, భగవంతుడు ఆ శివయ్య అనుగ్రహం ఏమో కానీ చక్కగా మన కైలాసదంలో సూట్ రూమ్ దొరికింది. 1000 రూపాయలండి. చాలా ప్రశస్తంగా ఉంది. ఛానల్ వాళ్ళు కాస్త వీలైతే ఆ అకామిడేషన్ రూమ్ ఎలా ఉంటుంది అది కూడా నా వీడియో చెప్పేటప్పుడు వేస్తే కొంచెం బాగుంటుందని సజెషను. కనుక ఏంటంటే, ఇది ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. తిరుపతి 300 రూపాయల టికెట్ ఎలా బుక్ చేసుకుంటామో, తిరుపతి అకామిడేషన్ ఎలా బుక్ చేసుకుంటామో, కాళహస్తిది కూడా మీకు ఆన్లైన్లో చక్కగా ఇవి కైలాసదనివి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, మీరు ట్రైన్ దిగిన తర్వాత ప్లాట్ఫారం మీదకే మీకు ఆటోల వాళ్ళు వచ్చేస్తారు. ఏమండి వెళ్తారా అంటూ. వాళ్ళు ఏంటంటే, వాళ్ళని కూడా కాస్త ధార్మికంగా మనం ఉద్ధరిద్దాము, వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉందామంటే వాళ్ళు 200 నుంచి 250 దాకా అడుగుతూ వస్తారు. మీరు ప్లాట్ఫారం చివరికి వచ్చి గేట్లోంచి బయటకు వచ్చేటప్పటికి మీకేంటంటే, సర్వీస్ ఆటో అండి 20 రూపాయలండి, ఏ సదనకైనా సరే 20 రూపాయలు అని అంటూ ఉంటారు. చాలామంది ఏంటంటే తెలియక మన కైలాస సదన్ బుక్ చేసుకున్నాం కదా అని చెప్పేసి ఆ కైలాస సదన్కి వెళ్ళిపోతారు. ఇంక దీనికి ముందు ఏంటంటే 20 రూపాయల సర్వీస్ ఆటో ఒక పద్ధతి. అది వాళ్ళని మీరు ఉద్ధరించినట్టు ఉంటుంది, మీకు బెనిఫిట్గా ఉంటుంది. ఇంకా విషయం ఏంటంటే, మూల విషయం, ఈ ఆటోలు కూడా దాటు కొంచెం ముందుకు వస్తే మనకి ప్రతి ట్రైన్కి అర్ధరాత్రి 2ంటికి, తెల్లారుజామున 5ంటికి, తెల్లారుజామున 6ంటికి, 7ంటికి, ఏ టైంలో అయినా సరే వచ్చిన ప్రతి ట్రైన్ దగ్గరికి ఒక తెల్లని బస్సు వస్తుందండి. అది మనకి తిరుమలలో ఎలా అయితే ఫ్రీ బస్సు ఉంటుందో, కాళహస్తిలో ఏర్పాటు చేసినటువంటి ఫ్రీ బస్సు. అందులో చాలా కంఫర్టబుల్ కుషన్స్తో ఫ్లెక్సిబుల్గా ఉండి ఏమి హైరాణకనే బస్సు అంతా కూడా నిండి ఆ ట్రైన్లో వచ్చిన వాళ్ళందరూ ఎక్కిన తర్వాత స్థిమితంగా తీసుకొచ్చి ఎవరెవరిని ఏ సదనం దగ్గర దించాలి, ఎవరిని గుడి దగ్గర ఫ్రీ దర్శనం దగ్గర దించాలి, ఎవరిని సిఆర్వాస్ దగ్గర దించాలి అనేది వాళ్ళు ఎక్కడ ఆపమంటే అక్కడ ఫ్రీ బస్సులో ఆపుతారు. చాలా ప్రిఫరబుల్గా ఉంది. నేను చాలా ఎంజాయ్ చేశాను. చాలా కంఫర్టబుల్గా ఉంది. కనుక ఏంటంటే, మీరు ట్రైన్లో ఏమాత్రం హడావిడి పడకుండా ఈ 2 లేయర్స్ దాటుకుని వస్తే ఫ్రీ బస్సు చాలా కంఫర్టబుల్. ఇంకోటి ఏంటంటే, మీరు ఆన్లైన్లో ఏ సదన అయితే బుక్ చేయించుకున్నారో అక్కడికి పొరపాటున డైరెక్ట్గా వెళ్ళిపోతే వాళ్ళు మిమ్మల్ని రిటర్న్ చేస్తారు. ఏమనంటే, మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నమాట వాస్తవేనండి. ఈ బుక్ చేసుకున్న టికెట్టు దేవస్థానం దగ్గర ఉన్న సిఆర్ఓ ఆఫీసులో నోట్ చేయించుకోవాలి. వాళ్ళది స్కాన్ చేసుకుని అక్కడ మీ రూమ్ రెంట్కి అదనంగా ఇంకో రూమ్ రెంట్ తీసుకుని, అడ్వాన్స్ తీసుకుని మీకు టైమింగ్ నోట్ చేస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే, నిదానంగా ఏ చౌల్ట్రీకైనా 24 అవర్స్ టైం ఉంటుంది. కానీ కాళహస్తిలో మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అది 20 అవర్స్గా తీసుకోవాలి. ఎందుకంటే మీకు 24 అవర్స్ టైం ఎక్కడి నుంచి ఎక్కడికంటే, సిఆర్ఓ ఆఫీసులో నోట్ చేసుకుని పడిన టైం ఏదైతే నోట్ అయిందో అక్కడి నుంచి మీకు 24 అవర్స్ కౌంట్ అవుతుంది. అక్కడి నుంచి వాకిట్లోకి వచ్చి మీకు బస్సు వచ్చేదాకా ఆగి, బస్సు ఎక్కి సదనకు వచ్చి, సదన కింద ఉన్న రిసెప్షన్లో మళ్ళీ నోట్ చేయించుకుని అక్కడ వాళ్ళు తాళాలు తీసుకుని రూమ్కి వచ్చేసరికి 1 అవర్ పైన అవుతుంది మీకు.
అలాగే వెళ్ళేటప్పుడు కూడా సదన ఖాళీ చేసి కింద రిసెప్షన్కి వెళ్ళి అతను వచ్చేదాకా వెయిట్ చేసి అతని దగ్గర ఎంట్రీ చేసుకుని తాళాలు హ్యాండ్ ఓవర్ చేశారని మళ్ళీ బస్ కోసం వెయిట్ చేసి మళ్ళీ సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడానికి 1 అవర్ పైన పడుతుందని. అంటే ఏంటంటే మీకు ఇది కీగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎవ్వరూ కూడా మీ మీద వ్యతిరేకం కాదు, ఏమీ కాదు. అక్కడ సిఆర్ఓ ఆఫీస్కి మళ్ళీ రిటర్న్ ఇవన్నీ చేసుకుని కింద కౌంటర్లో చేసుకుని వీళ్ళు నోట్ చేసుకుని మళ్ళీ బస్సు ఎక్కి సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిన ఆయనకి ఒక్క నిమిషం 24 అవర్స్కి ఒక్క నిమిషం అదనంగా పడ్డా అది సిస్టమ్ ఆటోమేటిక్గా జనరేషన్ చేసేసింది. సెకండ్ డే అమౌంట్ కూడా లాగేస్తుంది. అలా అని చెప్పి సెకండ్ డే అకామిడేషన్ వచ్చిందంటే అకామిడేషన్ మీకు రాదు. మీరు అడ్వాన్స్గా ఇచ్చినటువంటి అమౌంట్ డిడక్ట్ అయిపోతుంది. వాళ్ళ తప్పు ఏమీ లేదు ఈ సిస్టమ్ జనరేటెడ్ కనుక. ఏంటంటే దీన్ని 20 అవర్స్గానే లేదా 22 అవర్స్గానే మీరు భావించుకోండి తప్పితే 24 అవర్స్ లాగా మిగతా చోటులాగా భావించబాకండి. ఇది ప్రధానంగా మీరు చూడండి. టీటీడీ ఏంటంటే మీరు ఏ రూమ్కి అయితే చౌల్ట్రీకి వెళ్తారో చౌల్ట్రీ కింద ఇచ్చిన టైం నుంచి చౌల్ట్రీ కిందే డిస్పోజ్ అయిపోతుంది. అక్కడే వీళ్ళు రిటర్న్ టికెట్ కొట్టేస్తారు. ఇక్కడ అట్లా కాదు, ఇక్కడ చేయించుకున్న తర్వాత మళ్ళీ సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి నోట్ అయ్యేది ప్రధానం. ఇది ప్రధానంగా ఉన్నటువంటి విషయం. ఒకటేమో ఆటోల విషయము, ఫ్రీ బస్సు విషయము, చౌల్ట్రీ విషయం. ఈ చౌల్ట్రీలు అన్నీ అయిన తర్వాత ఏంటంటే మీరు ఏదన్నా సేవలు తీసుకున్నారా, సేవలు కనుక తీసుకుంటే అది మీకు ఏదన్నా సరే రుద్రాభిషేకం కావచ్చు, లేకపోతే రుద్రహోమం కావచ్చు, చండీ హోమం కావచ్చు, ఇటువంటివి ఏమి తీసుకున్నా సరే అవి సెల్లో తీసుకుని అక్కడికి వెళితే సెల్లు మీరు హ్యాండ్ ఓవర్ చేసి గుళ్ళోకి వెళ్ళండి అంటారు. గుళ్ళోకి వెళితే మీకు చూపించడానికి ఎటువంటి ఆస్కారము ఉండదు. సెల్ లోపలికి అలౌ చేయరు. మళ్ళీ అక్కడి నుంచి ఆగి మీరందరూ బస్టాండ్కి ఆటో కట్టించుకెళ్ళి అక్కడ ఆ టైంలో కనుక తెల్లవారుజాములు అవి కాకుండా ఉదయం 10 దాటిన తర్వాత షాపు నుండి డిటిపి ఆఫీస్కి వెళ్ళి 10 రూపాయలు ఒక్కొక్క పేజీకి ఇచ్చి మీరు ప్రింట్ తీసుకోవాల్సి వస్తుంది. కనుక ఏంటంటే మీరు బుక్ చేసుకున్న ఏ సేవ అయినా సరే టికెట్ మీ దగ్గర తీసుకోండి, ప్రింటు, దాంతోపాటు ఆధార్ కార్డు ప్రింట్లు తీసుకోండి. ఈ 2 పెట్టుకుని సెల్స్ రూమ్లో పెట్టేసి శుభ్రంగా రావచ్చు. లేదా బయట వరకు తీసుకుంటామంటే ఆ ఎంట్రన్స్ దాకా వెళ్ళి సెల్లు బ్యాగులన్నీ హ్యాండ్ ఓవర్ చేసి టికెట్ల వరకే లోపల పెట్టుకెళ్ళాలి. ప్రింట్అవుట్ అనేది కంపల్సరీ ముందు మీ ఇంటి దగ్గరే తీసుకుని బయలుదేరండి. ఇది రెండో ఖచ్చితమైన విషయం. ఇక చాలామందికి ఏంటంటే ఈ ఆన్లైన్ చేసేటప్పుడు కుంకుమార్చన 50 రూపాయల టికెట్ నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది. దానికి ఏమీ సందేహం లేదు. శుభ్రంగా స్వామివారి దర్శనం చేసుకున్న తరువాత మీరు అమ్మవారి గుడికి వెళ్ళే ముందు చక్కగా టెంపుల్ లోపల చిన్న కౌంటర్ ఒకటి ఉంటుంది. మీరు గబుక్కుని చూసుకోకుండా మిస్ అయ్యి ముందుకు వెళ్ళిపోతుంటారు. కేవలం 50 రూపాయల టికెట్ అక్కడ తీసుకుంటే అక్కడ చక్కగా మన జ్ఞానప్రసూనాంబ శివయ్య మల్లికార్జున స్వామి ఎవరైతే ఉంటారో వాళ్ళ ఉత్సవ విగ్రహాలు ఏవైతే కళ్యాణానికి అయితే ఉత్సవాలు చేస్తారో, ఏవైతే విశేషంగా ఉత్సవాలు చేస్తారో ఆ ఉత్సవ విగ్రహాల దగ్గర చక్కగా అటు ఇటు పీటలు వేసి ఉంటాయి. చక్కగా తక్కువ మంది ఉంటే ఆయనే మీ అందరికి పైన అర్చన వేసి కుంకుమ ఇస్తారు. లేదంటే మీరు ఎక్కువ మంది ఉండి స్థిమితంగా చేసుకునేది ఉంటే ఆ పీటలన్నీ నిండితే కనుక చక్కగా మీరందరూ కూడా కుంకుమ పూజ చేసుకుంటే అవి స్వామివారికి సమర్పించడం అనేది జరుగుతుంది. ఈ 50 రూపాయల టికెట్ మిస్ చేసుకోకండి. చాలా సింపుల్, చాలా చక్కగా ప్రశాంతంగా ఉత్సవ విగ్రహాల దగ్గర కూర్చుని మీరు చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే తిరుమలలో కళ్యాణం ఎలా చేసుకుంటారో అలా అక్కడ స్వామివారు ఉంటారు, మనం ఇక్కడ వరుసగా హాల్లో కూర్చొని ఉంటాం. ఇకపోతే అక్కడ ఇంకో చిన్న విశేషం, అందరూ మిస్ చేసే విశేషం ఏంటంటే ఈ అమ్మవారి దర్శనం కూడా అయిన తర్వాత ఏంటంటే ఒకటి శిఖర దర్శనం చిన్న బోర్డు ఉంటుంది. అసలు ఎవరు గమనించకుండా ముందుకు వెళ్ళిపోతుంటారు, కుడిపక్కకి మెట్లెక్కి వెళ్ళాలి. ఈ శిఖర దర్శనం దగ్గరికి వెళితే అక్కడ గట్టిగా ఒక 3 అడుగుల వెడల్పు 3 అడుగుల పొడవు ఉన్నటువంటి స్లాబ్ కట్ చేయబడి అక్కడ గ్రిల్స్ అనేవి ఉంటాయి. ఆ గ్రిల్స్లోంచి ఆ కింద ఉన్నటువంటి ప్రాకారంలో మీరు ఒక దిక్కు నుంచి గనక స్పష్టంగా అదే గ్రిల్స్లోంచి చూస్తే స్వామివారి శిఖరము కలశం కనిపిస్తుంది. అది దర్శనం చేసుకోవాలి. ఇంకొక దిక్కుకి కనుక వచ్చి చూస్తే అదే గ్రిల్స్లోంచి కింద నుంచి
అమ్మవారి యొక్క శిఖరం 3 కలశాలు స్పష్టంగా మనం చూడగలుగుతాం. అదే గ్రిల్స్లోంచి కింద నుంచి ఇంకో దిక్కులోంచి మనం చూడగలిగితే మనకి ఈ దేవస్థానం ప్రశస్తానికి రావటానికి ముందు ఎవరైతే ప్రధాన కారకులు ఉన్నారో ఆ కన్నప్ప దేవాలయం, మామూలుగా శరీరం సహకరించి యంగ్స్టర్గా 25 20 ఏళ్ళు ఉన్న వాళ్ళైతే కన్నప్ప దాకా వెక్కిమెట్లకి అక్కడ దాకా వెళతారు. అసలు చాలామందికి కన్నప్ప దాకా వెళ్ళే ఓపిక తీరిక ఉండదు. కాబట్టి ఈ 3వ ప్లేస్లో నుంచుని కనుక సరిగ్గా చూడగలిగితే అక్కడ చక్కగా కన్నప్ప టెంపులు, శిఖరము, ధ్వజస్తంభము మొత్తం ఫుల్ మీకు అదే దాంట్లోంచి కనిపిస్తుంది. అక్కడ మేము వెళ్తూ ఉంటే అమ్మాయి చివరిలో పేరు అడిగా, నీ పేరేంటమ్మా అంటే రేవతి అండి అంది. అమ్మాయి తీసుకుని ఎందుకో నన్ను చూసి ఏమనుకుంది ఏమిటో, నమస్కారం స్వామి అంది. నేను చూపిస్తాను రండి. అక్కడ యాక్చువల్గా ఆవిడ వాలంటరీగా ఉన్నట్టుంది. అందరి చోట్ల ఈ 3 చోట్ల కూడా మా శ్రీమతి గారి చేయి పట్టుకుని తీసుకెళ్ళి అమ్మ ఇక్కడి నుంచి చూడండి కనిపిస్తారు అని 3 చోట్ల చూపించి శుభ్రంగా నమస్కారం స్వామి అని ఆరతిగా వెళ్ళింది అనమాట. అంటే ఇది చాలామంది మిస్ చేసేటువంటిది అదే. తర్వాత అది ఇప్పుడు నేను చూసే చోటే ఇప్పుడు ధర్మరాజుది, చిత్రగుప్తుడిది, అట్లాగే వీళ్ళందరూ ప్రతిష్ఠ చేసినటువంటివి ఉన్నాయి. యమధర్మరాజు ప్రతిష్ఠ, చిత్రగుప్తుడిది, మామూలు ధర్మరాజు ప్రతిష్ఠ, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత 7 మహర్షులు ప్రతిష్ఠ చేసినవి ఉన్నాయి, విగ్రహ శివలింగాలు, అవన్నీ చూసుకోండి. తర్వాత రాముల వారు ప్రతిష్ఠ చేసినది, సీతాదేవి ప్రతిష్ఠ చేసినది, ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ చేసిన విగ్రహాలు ఉన్నాయి. అలాగే 7 మహర్షులు ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగాలు ఉన్నాయి. అలాగే చక్కగా వెంకటేశ్వర స్వామి రూపం కూడా ఒకటి ఉంది. ఆ తర్వాత ఏంటంటే కాళీ హస్తి అంటే వీళ్ళంటే సాలీడు, పాము, ఇవన్నీ ఏనుగు, వీటితో కలిగినటువంటి ఒక దగ్గర ఉంటుంది, అవి కూడా ఉన్నాయి. అలాగే మీకు అన్నీ కూడా ప్రాకారంలో స్థిమితంగా హడావిడి పడకుండా శుభ్రంగా అన్నీ చూసుకుంటూ వెళితే చాలా ప్రశస్తం వస్తుంది. అదే అక్కన్న మాదన్న ప్రతిష్ఠిత విగ్రహాలు కూడా కొంచెం బయటకు వచ్చేస్తుంటే మీకు ఈ మీడియా పాయింట్కి ఆపోజిట్లో అక్కడ మీకు అంత అద్దాల మండపం ఉంటుంది కదా, బయటకు వచ్చేసరికి అద్దాల మండపం దగ్గర ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ ప్రశస్తంగా చూడండి. అలాగే ఈ శివలింగాల్లో స్ఫటికలింగం అని కూడా ఉంటుంది. ఈ స్ఫటికలింగానికి ముందు వైపు కాకుండా వెనక వైపు దీపం పెడతారు. ఆ వెనక వైపు పెట్టిన దీపము చక్కగా ఆ స్ఫటికంలో కనిపిస్తూ మనకి ముందుకి దర్శనమిస్తుంది అనమాట. కనుక ఏంటంటే ఇవన్నీ కూడా చాలా విశేషమైనవి, చాలా అత్యంత ఉత్కృష్టమైనవి ఉన్నవి. స్వామివారిని చక్కగా గాలి రెపరెపలాడుతూ అక్కడ దీపారాధన నిరంతరం రెపరెపలాడుతూ ఉంటుంది. అలాగే జ్ఞానప్రసూనాంబ దగ్గరికి వెళ్తే విద్యలో కానీ మేధస్సులో కానీ పైకి రావడానికి చాలా ప్రశస్తం ఇస్తుంది అనమాట. అలాగే మీరు క్యూ లైన్లోకి వెళ్ళేటప్పుడు ఈ 500 రూపాయలకి హోమాలు చేసిన వాళ్ళకి, లేకపోతే రాహుకేతులు పూజ చేసిన వాళ్ళకి ఆ విఐపి క్యూను పక్క నుంచి పంపిస్తుంటారు. ఈ పంపించే దగ్గర ఈ క్యూకి ఆ క్యూకి కాకుండా ఓపెన్గా ఉంటుంది. అక్కడ మనకి దక్షిణామూర్తి ఉంటారు. ఖచ్చితంగా అక్కడ దక్షిణామూర్తి దర్శనం చేసుకుంటే పిల్లలు బ్రహ్మాండంగా విద్యలో పైకి వస్తారు. అది మిస్ చేసుకోబాకండి. ఎందుకంటే రిటర్న్ వచ్చేటప్పుడు ఒక్కోసారి దక్షిణామూర్తి దాకా వస్తారు, ఒక్కోసారి ఈ కాళహస్తీశ్వరుడు ఈ ముగ్గురు విగ్రహాలు ఉన్న దగ్గర నుంచి అటు బయటికి పంపించేస్తారు. 4 గేట్ రాకుండా అటు నుంచి కూడా పంపిస్తూ ఉంటారు. అందువల్ల వెళ్ళేటప్పుడే చక్కగా ఆ దక్షిణామూర్తికి చక్కగా మీరు అర్చన చేసుకోండి. అందుకని ఏంటంటే ఇవన్నీ చూసుకుని చక్కగా సంపూర్ణ ఫలితాన్ని అందుకోవాలని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెండోది ఏంటంటే విషయము, అక్కడ మీకు అన్న సమారాధన కూడా ఉన్నది. కాకపోతే ఏంటంటే నేను ఇప్పటికి 3 times 4 times వచ్చాను. అక్కడ కొంచెం క్యూ ఎక్కువగానే ఉండి 2-3 గంటలు వెయిటింగ్ అనేది, అంటే నేను వచ్చినప్పుడు 2-3 సార్లు అలాగే ఉంది. దీనికి తోడు విషయం ఏంటంటే మీరు చక్కగా చౌల్ట్రీలకు వచ్చేస్తే ఈ కైలాస సదనంలోనే చౌల్ట్రీ ఏదైతే మీకు రిసెప్షన్ పాయింట్ ఉందో ఆ రిసెప్షన్ పాయింట్లో ఖచ్చితంగా అభిజిత్ లగ్నం అంటే 12:30 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 2 గంటల దాకా, అంటే 1.5 సేపు ఈ చౌల్ట్రీలో ఉన్న ఎంతమంది ఉన్నారో అంతమందికి అన్న సమారాధన అవకాశం స్పష్టంగా అక్కడ ఉన్నది. కాకపోతే టైం ఖచ్చితంగా 12:30కి వెళ్ళాలి. 1:30, 1:30 లోపు అది కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత వెళ్ళి లేదా అంటే ఏంటంటే ఆ మిగిలిన మద్దతు వృధా కాకుండా
అక్కడ ఉన్న సేవకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ వితరణ చేయటం అనేది జరిగిపోతుంది. ప్రసాదం మటుకు అందరికీ సరిపడా చేస్తారు. కాకపోతే టైం అయిపోయిన తర్వాత అది సేవకులకు వితరణ చేయటం వల్ల అక్కడ క్లీన్ అయిపోతుంది. అలాగే సాయంత్రం పూట కూడా, సాయంత్రం పూట అయితే మనకి భోజన సౌకర్యం లేదు, కానీ మీకు ఒక కిచిడీ లాగా కానీ, పొంగల్ లాగా కానీ, ఉప్మా లాగా కానీ చేసి పెడతారు. అది మీకు 7 నుంచి 8 లోపని రాశారు, కానీ అది మ్యాక్సిమం చాలా కిక్గా వెళ్ళి తీసుకోవాలి. అంటే ఏంటంటే ఒక్కోసారి 7:15, 7:30 కూడా వస్తుంది. రాగానే టక 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 అందరికీ పెట్టేసేసి ఒక పావు గంటలో డిస్పర్స్ అయ్యి వెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడ కనుక అది మీరు మిస్ చేసుకుంటే మళ్ళీ ఆటో ఎక్కి కింద దాకా వెళ్ళి ఊళ్ళోకి వెళ్ళి తినాలి తప్పితే వేరే ఫెసిలిటీ ఏమీ చుట్టుపక్కల లేదు. కాబట్టి మీరు ప్రధానంగా సాయంత్రం కొంచెం అలర్ట్గా ఉండాలి టిఫిన్ టయానికి. మధ్యాహ్నం మటుకు 12:30, 12:30 నుంచి స్టార్ట్ అయితే మ్యాక్సిమం 1:30, 2 దాకా కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా కాదనకుండా సంతృప్తిగా చక్కని భోజనం శాస్త్రీయంగా పెడతారు, స్వీకరించవచ్చు. అది గుర్తుపెట్టుకోండి. ఇటువంటి చిన్న చిన్న అవకాశాలన్నీ ఉపయోగించుకొని మీ యాత్రని సంపూర్ణంగా సఫలం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలానే ఈ ఫ్రీ బస్సు చెప్పాను కదా, అర్ధరాత్రి 3, 4, 5, 6 తెల్లారుజామున ఎన్నింటికి ఉన్నా సరే ఫ్రీ బస్సు చౌల్ట్రీకి ఉంటుంది. కాకపోతే ఆ ట్రైన్ వెళ్ళిపోయిన ఒక పావు గంటలో మీరు అటు ఇటు ఆ బాత్రూమ్కి వెళ్దామని, రిఫ్రెష్ అవుదామని కూర్చుంటే బస్సు వెళ్ళిపోతుంది. అలాగే మీకు తెల్లవారుజామున ఈ 4:30, 5 వచ్చినప్పుడు కూడా తిరుపతికి బస్సులు ఉంటాయి. దాదాపుగా రాత్రి 9:30, 10 దాకా కూడా ఇవి బస్సులు అనేవి మీకు తెల్లవారుజామున నుంచి కూడా తిరుపతికి కంప్లీట్గా బస్సులు ఫెసిలిటీ అని ఉన్నది. కనుక ఏంటంటే మీరు చక్కగా యాత్రని ఆ జ్ఞాన ప్రసూనాంబ ఆశీస్సులు తీసుకుంటూ శుభ్రంగా మీ పిల్లలకి జ్ఞానాన్ని సముపార్జించుకుంటూ ఆ శివయ్య అనుగ్రహం పొందుతూ శుభ్రంగా శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం చ విష్ణుం విష్ణుశ్చ హృదయం చ శివః యదా శివమయో విష్ణుర్వేవం విష్ణుర్మయ శివ అంటే ఏంటంటే శివకేశవులకి అభేదం అనే సంధ్యావందనంలో ఉంది. మీరు ఆ అభేద స్థితిని ఎప్పుడూ చక్కగా కాళహస్తి దర్శనం చేసుకుని తిరుమల దర్శనం చేసుకుంటే చాలా ప్రశస్తము. అలా 2-3 రోజులు సెలవు దొరకని వాళ్ళు ఇక్కడ మొక్కుకుంటే ఇక్కడికి, అక్కడ మొక్కుకుంటే అక్కడికి వెళ్ళటం. కానీ మన శంకరాచార్య గారు కానీ, మధ్వాచార్య గారు కానీ, రామానుజాచార్య కానీ ముగ్గురు బ్రాహ్మలే, ముగ్గురు సంధ్యావందనాది కృతులు చేస్తున్న వాళ్ళే, ముగ్గురు సంధ్యావందనంలో ఈ ముఖ్య ప్రధాన శ్లోకాన్ని ఆమోదించిన వాళ్ళే. కనుక ఏంటంటే మీరు చక్కగా శివ దర్శనం చేసుకొని స్వామివారి దర్శనం చేసుకుంటే చాలా పుణ్యప్రదము, చాలా వృద్ధిలోకి వస్తారు. మీ అవకాశాన్ని బట్టి నేను చెప్పినటువంటి రైల్వే స్టేషన్ది ఫ్రీ బస్సు, అకామిడేషను, భోజనము, సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రిసెప్షన్లో కంపల్సరీ నోటింగ్, సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అది 24 అవర్స్గా తీసుకోకుండా రూమ్లో చేరిన దాని నుంచి రూమ్లోంచి వెళ్ళేలోపు 20 అవర్స్ లోపు ఖాళీ చేసేట్టుగా మీరు చూసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ముఖ్యమైన పాయింట్ ప్రసాదం చౌల్ట్రీలో కూడా దొరుకుతాయి. ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని మీరు అనుసరిస్తే చాలా యాత్ర చాలా సుఖప్రదంగా, చాలా సంతోషంగా, చాలా కంఫర్టబుల్గా జరుగుతుంది. మీ అందరికీ ఆ స్వామి అనుగ్రహం పూరాగా ఇట్లా అనుభవం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.